వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను ఉషా. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో జేకేఆర్ జయసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోగులు వారి సహాయకులకు భోజనం అందిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. అన్నదానం, వస్త్రదానం, విద్యా సహాయం, గో సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక సేవా కార్యక్రమాలను జేకేఆర్ జయసాయి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ముఖ్యంగా భారీ స్థాయిలో ధ్యాన మందిర నిర్మాణాన్ని చేపడుతూ ఆధ్యాత్మిక సామాజిక సేవలకు ప్రాధాన్యత ఇస్తుందని జేకేఆర్ జయసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ అన్నారు. శ్రీమాత్రే నమః. జేకేఆర్ జయసాయి చారిటబుల్ ట్రస్ట్ తరపున మన కార్యక్రమాలు ప్రతి నెలలో ఏదో ఒక కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈ సేవా కార్యక్రమాలు చేయటం వల్ల ఎంతోమంది జీవితాల్లో ఆనందం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది అనే సదుద్దేశంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ మనం నిర్మించడం జరిగింది. గతంలో కూడా మనం చెప్పుకున్నాం. అట్లాగే ప్రతి నెలలో కూడా చారిటీ చేసేవాళ్ళు కూడా విరివిగా వస్తూ ఉన్నారు. ఈ నెలలో మేము చేస్తాం సార్ మీ చారిటీ తరపున అని చెప్పి. ఎందుకు చేస్తున్నారంటే ప్రత్యేకించి ఎవరైతే మా చారిటబుల్ ట్రస్ట్లో సేవా కార్యక్రమాల్లో వారు విరాళాలు ఇచ్చారో వారి గోత్రనామాలపైన వారి సమస్యల గురించి ప్రత్యేకించి మేము ప్రార్థనలు చేయడం, పూజ చేయడం జరుగుతుంది. అందువల్ల వారి సమస్యలు తొందరగా తీరుతూ ఉన్నాయి. అందుకని ఈసారి కూడా చాలామంది విరివిగా చారిటీ చేశారు. అలాగే ముఖ్యంగా ఈరోజు మా నాన్నమ్మ గారి వర్ధంతి కూడా ఈరోజే కలిసి వచ్చింది. అందువల్ల మనం ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అలాగే ఈరోజు చారిటీలో సీతారెడ్డి గారు కానీ, అలాగే మనకి నాగాంజనేయులు కానీ చాలామంది విరివిగా లక్ష్మీ గారు కానీ, ఇలా గాయత్రి గారు కానీ, ఇంకొక వ్యక్తి చాలామంది ఇలా అనేక మంది పేర్లు అయితే నాకు గుర్తుంటలేదు కానీ చాలామంది ఈరోజు ఈ చారిటీలో వారి యొక్క భాగస్వామ్యం ఉంది. ఎందుకనంటే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. ఎవరైతే అన్నదానం చేస్తారో అన్నదానం చేసిన వారికి ఎలాంటి పుణ్యం వస్తుందంటే అన్నదానం చేసేటప్పుడు అన్నం స్వీకరించి వారి మనసు తృప్తి చెంది వారి మనసు దీవిస్తే వీరికి మనశ్శాంతి లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది, అలాగే ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఎందుకనంటే ఎప్పుడూ కూడా మన భార్య కోసమో బిడ్డల కోసమో ప్రతి వ్యక్తి జీవితాన్ని జీవించడం అనేది సహజంగా చేస్తూనే ఉన్నారు. కానీ ఏదో ఒకటి సేవ చేయాలి కదా. ఈ సొసైటీలో మనం ఎంతో పొంది ఉన్నాం, కానీ ఈ సొసైటీ నుంచి ఎంతో తీసుకున్నాం, మరి ఏమిచ్చాము అనే దానికోసం చాలామందికి అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము ఈ ఛానల్ ద్వారా కూడా తెలియచేస్తున్నాం. ఇప్పటికైనా అందరూ కూడా ఏదో ఒక చారిటీ, అన్నదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, ఇలా ఏదైనా కానీ మొన్న ఆగస్ట్ 15న కూడా మేము బుక్స్, పెన్స్, చాక్లెట్లు కూడా అనాథ శరణాలయాల్లో కూడా డొనేషన్ చేయడం జరిగింది మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున. ఎందుకని అనంటే ఏ సేవ చేసినా ముందు చారిటీ అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్. మనం ఎంత సంపాదించామనే దానికన్నా మనం ఈ భూమి నుంచి వెళ్ళేలోగా ఎంత పుణ్యం తీసుకెళ్ళామనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్ని కోట్లున్నా, ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ కూడా మన వెనకాల ఏమీ రాదు అని చెప్పి ప్రతి వ్యక్తికి తెలుసు. కానీ అదే తపనతో ఎంతసేపు ఏదో సాధించాలి, ఏదో కూడబెట్టాలి అనే తపనతోనే ప్రతి మనిషి కూడా ఆ సంపాదన కోసం తిరగటం, శ్రమ చేయటం, అదే జీవితం అనుకుని బతుకుతూ ఉంటారు. వాస్తవానికి సంపాదించాలి, అందరిలో మీకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి, దీనితో పాటుగా మరి జన్మంటూ ఒకటి ఉంది. ఆ జన్మకి మీ వెనకాల వచ్చేది ఏమిటి అనంటే మీ బిల్డింగులు కాదు, మీ కారు కాదు, మీ ఆస్తులు కాదు, కేవలం మీ వెనకాల వచ్చేది పుణ్యం మాత్రమే. ఆ పుణ్యం మీకు రావాలి అంటే ఏదో ఒక దానం చెయ్యాలి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టొచ్చు. అలాగే మెడికల్ ఖర్చులకి ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళకి మెడికల్ ఖర్చుల రూపేణా ధన సహాయం చేయొచ్చు. అలాగే వికలాంగులకి వీల్ చైర్స్ కానీ ఇలా రకరకాలుగా మీ ఓపిక కొలది మీరు ఓనుగా అయినా చేయొచ్చు. లేని ఎడల మాతో పాటు రండి, మేము చాలామందిని ఆహ్వానిస్తున్నాం. మా చారిటబుల్ ట్రస్ట్లో నెంబర్గా చేరండి. మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యం తరపు నుంచి మీకు ఆ సమస్య తీరేటట్లుగా మేము ఆ భగవంతుడిని ప్రార్థించడం జరుగుతుంది. అందుకని ప్రతి నెలా కూడా ఈ సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. మరి మీరు నెంబర్లుగా చేరి మీ వంతు మీరు సహాయం అందిస్తే మరింత మందికి మేము ఇలాంటి కార్యక్రమాలు మనందరం కలిసి చేయొచ్చు. ఈ చారిటబుల్ ట్రస్ట్ యూనివర్సల్ చారిటబుల్ ట్రస్ట్గా ఎదగాలి అనే మా సదుద్దేశంతో మేము నెంబర్లుగా చేర్చుకుంటూ ఉన్నాం. మాతో పాటు మీరు, మీతో పాటు మేము ఈ ట్రస్ట్ అనేది నాది కాదు మీ అందరిది అని ఫీల్ అవుతూ మీరు కూడా మీకు తోసినంత సహాయం మీరు చేస్తే మరింత మందికి, ఇప్పుడు 150 మందికి మాత్రమే మనం చేయగలుగుతున్నాం, 250, 350 ఇలా పెంచుకుంటూ మనం వెళదాం.
కుదిరితే అవకాశం ఉంటే వారానికి ఒక రోజు, తర్వాత ప్రతిరోజు కూడా పెట్టే ఆలోచనలో మేమున్నాం. అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వారు కూడా మనకి చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మీరు అలా చేస్తానంటే మేము ఒక షెల్టర్ కూడా మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి దాతలు ముందుకొస్తే మరింత విరివిగా మనం ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. అలాగే ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమానికి డొనేషన్స్ ఇచ్చారో వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వ్యాపార అభివృద్ధి చెంది హ్యాపీగా ఆనందంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అనంత పద్మనాభ స్వామిని, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఉన్నాను. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. నమస్తే అండి, నా పేరు నాగకృష్ణ కాటకం. నేను కూడా జయసాయి చారిటబుల్ ట్రస్ట్లో ఒక మెంబర్ని. అయితే మేము గత కొన్ని వారాలుగా ఇట్లా చారిటీ చేస్తున్నాము. ఈ హాస్పిటల్లో అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో సంబంధం లేకుండా అందరికీ భోజనాలు పెడుతున్నాము. సో మాకు చాలా సంతృప్తిగా ఉంది. అట్లాగే ఎవరైనా దాతలు ఇంకా ఇస్తే ఇంకా ఎక్కువగా మేము చేయగలము. అంటే 2 సార్లు బదులు 4 సార్లు లేకపోతే 5 సార్లు నెలలో అట్లా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో జయసాయి చారిటబుల్ ట్రస్ట్ అండి, దాన్ని కొంచెం సపోర్ట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.